గైస్ ఐఎమ్ మహా. పండగలు వస్తే ఇంట్లో పని త్వరగానే అయిపోతుంది, కానీ ఏ చీర కట్టుకోవాలనే కన్ఫ్యూజన్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. మరి ఆ కన్ఫ్యూజన్ నేను కూడా పెట్టుకొని 2 చీరలు రెడీగా పెట్టుకున్నాను. మీరు కూడా నాకులాగే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారా? మహాతో ముచ్చట్లు మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. శ్రీరామనవమి మా ఇంట్లో ఎలా చేసుకున్నామో చూపిస్తాను. హౌస్ అంతా క్లీన్ చేసేసి స్నానం చేసి అయితే వచ్చాను. ఇప్పుడు గడపలకి పసుపు కుంకుమ పెట్టాలి కాబట్టి పసుపు ముద్ద అయితే కలుపుతున్నాను. చాలా మందికి పసుపు పట్టుకున్న లేదా పాదాలకి పూసుకున్న మండడం అనేది స్టార్ట్ అవుతుంది. అలాంటి ప్రాబ్లం మీకు కూడా ఉందా? పసుపు పాదాలకి పూస్తే ఎందుకు మండుతుందో కామెంట్ చేయండి. పొద్దున్న ఎప్పుడో లేచాను, ఇప్పటికి ఇంకా ఏ పని అవ్వలేదు. కానీ కొంతమంది ఆడవాళ్ళు అయితే చిటికలో పనంతా చక్క పెట్టేస్తారు. అసలు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేను ఇంకా మా ఆయన ఇద్దరమే ఉంటాము. ఇద్దరం కూడా వర్కింగ్ కాబట్టి కాస్త టైం దొరికినా బాగా స్పెండ్ చేస్తాము. శారీ బాగుందని మా ఆయన అయితే మంచిగా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. నాకైతే చాలా హెవీగా అనిపించింది. మాదైతే కాకినాడ కాబట్టి మాకు ఉప్పాడ చీరలు బాగా దొరుకుతాయి. నాకు అవంటే చాలా ఇష్టం. చాలా తేలికగా ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. చాలా రాయల్ లుక్ కూడా ఉంటాయి. ఒరిజినల్ ఉప్పాడ శారీస్ 3000 లోపే దొరికేస్తాయి మాకు. బయట గడపల పని అయితే అయిపోయిందండి. శ్రీరామనవమికి చలిమిడి అనేది చాలా ముఖ్యమైన ప్రసాదం కాబట్టి నేను బియ్యాన్ని కడిగి ఆరబెట్టి రెడీగా ఉంచాను. దాన్ని ఇప్పుడు పిండి చేస్తున్నాను. మిక్సీ పట్టేశాను, ఈజీగానే పిండి అయిపోయింది. ఈ పిండిలో కాస్తంత బెల్లం వేశాను. చలిమిడి బాగా గట్టిగా ముద్దలాగా అవ్వాలి కాబట్టి వాటర్ మాత్రం తక్కువ పోసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ముద్ద చేసుకుంటే సరిపోతుంది. నేనైతే తులసమ్మ దగ్గరికి ఒక చలివిడి ముద్దను పెట్టి ఒకటేమో రాముల వారి దగ్గర కోసం చేశాను. మిరియాలు పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. పానకం కూడా చాలా చాలా స్పెషల్ కదా ఈరోజు. బెల్లం, యాలకులు చాలా తక్కువ ఐటమ్స్తో మంచి డ్రింక్ అయితే రెడీ అయిపోతుంది. మా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉండేదన్నమాట. ఒక పెద్ద డ్రమ్ పెట్టి మేము బిందెలతో పానకం పట్టుకెళ్తే అంతా కలిపి ఒక డ్రమ్లో పోసేవాళ్ళు. వాళ్ళు చిన్న చిన్న గ్లాసులతో అందరికీ సర్వ్ చేసేవాళ్ళు అనమాట. చలివిడి వడపప్పు కూడా పంచిపెట్టేవారు. రాముల వారి పెళ్ళి అయితే కనుక పానకం పంచిపెడతారు అనేది ఒకటి తెలిసేది బాగా. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయాం కాబట్టి ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటున్నాం. బెల్లం పానకం ఈ రోజే కాదు, ఇక్కడి నుంచి సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు కూడా చేసుకొని తాగొచ్చు. మిరియాల పౌడర్ తక్కువగా వేసుకొని బెల్లం ఎక్కువగా వేసుకొని తాగితే టేస్టీగా ఉంటుంది. రక్తహీనత ప్రాబ్లం నుంచి కూడా మనం బయటపడచ్చు. మన ఆచారాలని, సంప్రదాయాల్ని ఎప్పుడు మర్చిపోకూడదని మా ఇంట్లో ఎప్పుడూ చెప్తారు. వర్క్లో ఎంత బిజీగా ఉన్నా సరే ఇంట్లో పూజా కార్యక్రమాలు మాత్రం అసలు ఎప్పుడూ నేను వదిలిపెట్టను. సాంబ్రాణి కప్స్ మాత్రం నేను బయట తెచ్చినవి కాకుండా కొన్ని ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుంటాను. అవి అప్పుడప్పుడు కూడా వెలిగిస్తాను ఇంట్లో. వర్కింగ్ ఉమెన్స్కి ఇంట్లో పనులు, వర్క్స్ అన్నీ మేనేజ్ చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కసారి తుడిచినా అదే ఫ్లోరు, 2 సార్లు తుడిచినా అదే ఫ్లోర్ అని. వర్క్ చేసే ఆడవాళ్ళకి ఇంట్లో పనులు అన్నీ మేనేజ్ చేసుకోవడం అనేది కాస్త కష్టంగానే ఉంటుంది. నేను ఇంట్లో పనులన్నీ కూడా చాలా స్మార్ట్గా చేసేసుకుంటాను. ఎక్కువ బర్డెన్ తీసుకోను. మా పూజా మందిరం అయితే రెడీ అయిపోయింది. ఇవన్నీ కూడా నేను చాలా తక్కువ పెట్టుకుంటాను అనమాట. క్లీనింగ్ ఎక్కువ పట్టకుండా చూసుకుంటాను. స్వామివారి ప్రసాదానికి పానకం, వడపప్పు, చలిమిడి అయితే రెడీ అయిపోయింది. మా హస్బెండ్ కూడా అన్నీ సర్ది పక్కన పెట్టారు. ఇక పూజా కార్యక్రమం మొదలు పెట్టేసుకోవడమే. దేవుడి దగ్గర కూర్చున్న కాసేపు కూడా నేను ఇంకే ఆలోచన పెట్టుకోను. ప్రశాంతంగా నా ధ్యాస, ఆలోచన అన్నీ కూడా దేవుడి మీద ఉండేలాగా చూసుకుంటాను. గణపతి పూజ తర్వాత శ్రీరామ స్తోత్రం చేసుకొని మేమైతే పూజ మొదలు పెట్టుకున్నాము. సీతారాముల వారి అన్యోన్య దాంపత్యాన్ని చూసి మనం అందరం కూడా చాలా నేర్చుకోవచ్చు. శ్రీరామనవమి పండుగ అంటే టెంపుల్కి వెళ్ళి పూజలు చేసి భజనలు చేసే అంత టైం నాకు లేదు. నాకున్న కొంచెం టైంలోనే నేను దేవుణ్ణి చాలా ఇష్టంగా ప్రార్థన చేసుకున్నాను. శ్రీరామనవమి వేడుకను మా ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకున్నాము. మరి మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. సీతారాముల అన్యోన్య దాంపత్యం నుంచి మీకు నచ్చిన ఏ విషయం అయినా కామెంట్ చేయండి. ఒకసారి నేను మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాను అనమాట. ఆమె నన్ను నుదుటిన చాలా ఎక్కువ కుంకుమ పెడుతూ ఉన్నారు. ఏంటి నానమ్మ ఎంత ఎక్కువ కుంకుమ పెడుతున్నారు అని అడిగితే, సౌభాగ్యం దేవుడిచ్చిన వరవమ్మ, బొట్టు పెట్టుకోవడానికి నామోషిగా ఫీల్ అవ్వకూడదు, నుదుటిన అందంగా కుంకుమ పెట్టుకోవాలి ఎప్పుడూను అని చెప్పారు ఆమె. నాకైతే నానమ్మ చెప్పిన విషయం బాగా నచ్చింది. ఇదండి మా పూజా మందిరం. ఈ ఫోటోలన్నీ కూడా మా అత్తమ్మే కొన్నారు.
నేనైతే పూజా మందిరాన్ని చాలా సింపుల్గా మెయింటైన్ చేస్తూ ఉంటాను. క్లీనింగ్ ఈజీగా ఉండేలాగా చూసుకుంటాను. దేవుని దగ్గర పూజ అయిపోయిన తర్వాత మేము ప్రతిసారి కూడా తులసి దగ్గర దీపం పెడతాము. నేను చేసే ప్రతి వ్లాగ్కి కూడా మీ కామెంట్స్ అనేవి నాకు ఇంపార్టెంట్ అండి. మీరు చేసే కామెంట్ నాకు మంచి గైడెన్స్ అవుతుంది. మేము కనుక ఎక్కడికైనా బయటికి వెళ్ళామనుకోండి, ఒక 5 డేస్ 10 డేస్ వరకు ఇంటికి రాము. అప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, తులసికి ఎవరైనా నీళ్లు పోస్తున్నారా లేదా అని ఒక ఆలోచన అయితే బ్రెయిన్లో ఉండిపోద్ది అనమాట. ఎందుకంటే ఉదయాన్నే లేచి ప్రతిరోజు తులసి పూజ చేసుకుంటాం కాబట్టి వాటర్ అనేది తులసికి వేయకపోతే మనసు అటువైపే ఉంటుంది. శ్రీరామనవమి వేడుక ఒంటిమిట్టలో ఒకరోజు, భద్రాచలంలో ఒకరోజు అలా జరుగుతుంది కదా. ఎప్పుడైనా లైవ్లో భద్రాచలం కానీ ఒంటిమిట్ట కానీ వెళ్ళి కళ్యాణాన్ని చూసున్నారా? నేనైతే ఒకసారి కూడా చూడలేదండి. నేనైతే తులసి ప్రార్థన చేసేటప్పుడు లక్ష్మీనారాయణని, పితృదేవతల్ని, నవగ్రహాలని, సూర్యదేవుణ్ణి అందరినీ తలుచుకుంటాను. ఈ కృష్ణుణ్ణి పెయింట్ లేకుండా తీసుకొచ్చానండి. నేనే పెయింట్ చేశాను. మా ఇంట్లో నవమి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక స్వామివారికి మంగళహారతి ఇస్తున్నాను. ఈ నవమి పూజ ప్రిపరేషన్ మాత్రమే మీకు చూపించాను. పూజ కార్యక్రమం చాలా వరకు స్కిప్ చేశానండి. పూజ చేసేటప్పుడు దేవుడి మీద ధ్యాస ఉంచాలి కాబట్టి నేను వీడియో అయితే షూట్ చేయలేదు. పూజ అయిపోయాక షూట్ చేసి మీకు కొన్ని క్లిప్స్ చూపించాను అంతే. ఛానల్కి మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.